పంచభూత లింగాలలో ఒకటి అయిన పృథ్వీలింగ దర్శనం చేసుకుందాం. పృథ్వీలింగం అనేటప్పటికీ అక్కడ ఉన్న శివాలయం కానివ్వండి, అక్కడ ఉన్న శివానుగ్రహం కానివ్వండి, అది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపిణి యొక్క ఎన్నో రూపాలలో, ఎన్నో అవతారాలలో కాత్యాయని స్వరూపం ఒకటి. ఆ కాత్యాయని స్వరూపంలో అమ్మవారు చక్కగా తన స్వహస్తాలతో ఒక సైకత లింగాన్ని, ఒక ఇసుకతో చేసిన లింగాన్ని తయారు చేసి ఆ ఆలయంలో ఆవిడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా అమ్మవారు కాత్యాయని స్వరూపంలో ఇక్కడ స్వామివారికి చక్కని ఆరాధన కార్యక్రమాలు అవి చేయటం, అలాగే ఆవిడ మళ్ళీ శివానుగ్రహం పొంది ఆ శివుల్లో ఐక్యమైపోవడం, ఇవన్నీ మనకి ఈ ఆలయంలో ప్రత్యేకతలు. ఏకాంబరేశ్వర ఆలయం అని అంటూ ఉంటారు. కంచి అనేటప్పటికీ కాంచీపురము, అక్కడ ఉన్న కామాక్షిదేవి అనుగ్రహంతో పాటు ఏకాంబరేశ్వర ఆలయంలో శివానుగ్రహము, అలాగే అమ్మవారిని ఇక్కడ స్వర్ణ కుంతలాంబ అని కూడా అంటూ ఉంటారండి. అలాగే ఈవిడ్ని ప్రసన్న కుంతలాంబ అని కూడా అంటూ ఉంటారు. మరి స్వామివారికి అమ్మవారికి ఇక్కడ అద్భుతంగా కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుందండి. ఈ విషయాలన్నీ చెప్పుకోక ముందు అసలు కాత్యాయని స్వరూపంలో అమ్మవారు ఇక్కడికి ఎందుకు వచ్చారు, శివానుగ్రహాన్ని పొందడానికి ఇక్కడ తపస్సు ఎందుకు చేశారు, వీటి గురించి మనం చెప్పుకుందాం. ఒకానొక సమయంలో కాత్యాయన మహర్షి ఆయనకి బిడ్డలు లేరని ఆయన తపస్సు చేశారట. అలా తపస్సు చేసినప్పుడు శివుడు ఎలాగైనా కాత్యాయన మహర్షికి ఒక బిడ్డని ప్రసాదిద్దాం అనుకున్నారు. అయితే ఒకానొక సమయంలో శివుడు చక్కగా కూర్చుని ధ్యానం చేసుకుంటున్న సమయం పార్వతీదేవి వెనక వైపు నుంచి వచ్చి 2 కళ్ళను మూసేశారటండి. అలా మూసేటప్పటికీ మరి ఆయన 2 కళ్ళు మూసినప్పుడు సృష్టి అంతా కూడా చీకటిగా అయిపోతుంది. ఎందుకు అంటే ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. అలా సృష్టి అంతా ఒక్కసారి చీకటి అయిపోకూడదని స్వామివారు 3వ కన్నుని ఒక్కసారిగా తెరిచారట. అలా ఆ 3వ కన్ను తెరిచిన వెంటనే ఆ ప్రళయం అన్నది, లేకపోతే ప్రకృతిలో ఒక మార్పు అన్నది చూశారటండి. మరి సృష్టిలో ఇంత మార్పు ఎలా వచ్చింది, ఈ మార్పుకి కారణం ఏమిటి అని అందరూ ఒకసారిగా ఆలోచిస్తున్నారట. ఎందుకు అంటే ఆ 3వ కన్ను అది అగ్నితో సమానము. ఆ అగ్ని స్వరూపము అన్నది సాధారణంగా భూలోకంలో ఎవరు తట్టుకోలేరు. మరి ఇటువంటి ప్రళయం వచ్చిన వెంటనే అమ్మవారికి అర్థమైపోయిందట, ఆవిడ చేసిన పని వల్ల, అంటే ఆ క్షణంలో ఆ చేసిన పని వల్ల ఎంత ఘోరం జరిగిందని. వెంటనే ఆవిడ 2 చేతులు తీసేశారు. అయితే స్వామివారు మరి ఇటువంటి పని చేశావు కాబట్టి, అంటే ఎవరు తప్పు చేసినా కొంచెం దానికి శిక్ష అన్నది అనుభవించాలి అనే ఒక పాఠంగా ఇక్కడ స్వామివారు అమ్మవారిని భూలోకానికి వెళ్ళమన్నారట. అయితే కాత్యాయన మహర్షి ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తున్నారు కాబట్టి ఆయనకు బిడ్డలు లేరు, నువ్వే ఆయనకి బిడ్డగా వెళ్ళు అని స్వామివారు చెప్పడం జరిగిందటండి. ఆ రకంగా అమ్మవారు ఆదిపరాశక్తి కాత్యాయన మహర్షికి కుమార్తెగా కాత్యాయని రూపంలో భూలోకానికి వెళ్ళారు. కాత్యాయన మహర్షి ఆయన మురిసిపోయారు. ఎందుకు అంటే ఆయనకు తెలుసు సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తియే ఆయన్ని అనుగ్రహించడానికి తన కుమార్తెగా వచ్చిందని. మరి ఈ కుమార్తెకి యుక్త వయసు వచ్చింది, అప్పుడు పెళ్లి చెయ్యాలి. కాత్యాయన మహర్షి ఒక నిర్ణయం తీసుకున్నారట. అమ్మవారు అన్నట్టుగానే చూశారండి, అంటే కూతురు అయినా కూడా ఆమె ఎవరు, ఆదిపరాశక్తి. మరి ఆమెకు వివాహం చెయ్యాలి అంటే ఎవరు రావాలి, సాక్షాత్తు పరమేశ్వరుడు. మరి ఆయన్ని వెళ్ళి అడగడానికి ఉంటుందా, ఉండదు. అందుకని ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసో తపస్సు చేసో ఏదో ఒక రకంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఆ ప్రయత్నం ఎవరు చెయ్యాలి, మళ్ళీ అమ్మవారే చెయ్యాలి. అందుకే కాత్యాయన మహర్షి చెప్పారట, అమ్మ నీకు వివాహం చెయ్యాలి, అయితే నిన్ను వివాహం చేసుకోవాలంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దిగి రావాలి. మరి ఆయన దిగి రావాలి అంటే నువ్వు చక్కగా కూర్చుని తపస్సు చేసుకోవాలి అన్నారు. అయితే ఎక్కడ ఉంటే అక్కడ తపస్సు చేస్తే సరిపోతుందా, కాదు. ఇక్కడ తండ్రి గారు ఒక మంచి మాట చెప్తారటండి, కొన్ని విలువైన వస్తువులు నేను నీకు ఇస్తున్నాను, ఈ వస్తువుల్ని పట్టుకుని నువ్వు ప్రయాణం చెయ్యి, అయితే దక్షిణ వైపు వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్పారటండి. ఆ వస్తువులకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. గంగాజలం ఇచ్చారట కొంచెం, అలాగే ఒక కమండలం ఇచ్చారట, యోగదండం ఇచ్చారట, మరి ఆ గంగా నది ఒడ్డున ఉన్న ఇసుక అది కూడా కొంచెం ఇచ్చారట, అలాగే వేయించిన పెసలు ఇచ్చారు, ఒక గొడుగు ఇచ్చారు, ఒక గింజామరము అంటే విసనకర్ర అని మనం చెప్పుకోవాలి, దాన్ని ఇచ్చారట. ఈ వస్తువులన్నీ ఇచ్చి దక్షిణ వైపుగా నువ్వు అలా వెళుతూ ఉంటే ఈ వస్తువుల్లో మెల్లిగా మార్పు వస్తుంది. ఆ యోగ దండం ఏదైతే ఉందో అది త్రిశూలంగా మారుతుంది. అలాగే ఈ వస్తువులన్నిటికీ కూడా ఒక చిన్న మార్పు వస్తుంది.
ఏ ప్రదేశంలో అయితే ఈ మార్పు వస్తుందో ఆ ప్రదేశమే మోక్షాపురి అయిన కంచి క్షేత్రము. మరి అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేసినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అని తండ్రి గారు అంటే కాత్యాయన మహర్షి దీవించి పంపించారటండి. అలా అమ్మవారు కాత్యాయని రూపంలో ఈ వస్తువులన్నీ పట్టుకుని ఆవిడ ప్రయాణం చేశారట. అది పరాశక్తి. ఆవిడ మళ్ళీ ప్రత్యేకించి కూర్చుని తపస్సు చేసుకోవాల్సిన అవసరం లేదండి. కానీ జ్ఞానం యొక్క గొప్పతనం, అలాగే ఒక చిన్న పొరపాటు చేసినప్పుడు ఎవరైనా కూడా కొంచెం శిక్ష అనుభవించాలి, ఈ కర్మ ఫలితాన్ని ఆవిడ ఏ రకంగా అందరూ అనుభవించాలి అనేటట్టుగా ఇక్కడ చూసి చెప్పారట. ఇక ఆవిడ ప్రయాణం మొదలు పెట్టుకున్నారు. ఆవిడ అలా ప్రయాణం చేస్తూ ఉంటే మొత్తానికి ఈ యోగదండం అన్నది ఒక ప్రదేశంలో నిశూలంగా మారిపోయింది. ఆ ప్రదేశమే కంచి పుణ్యక్షేత్రం అన్నది ఆవిడ గుర్తించారు. ఆవిడ గుర్తించిన తర్వాత అక్కడ చక్కగా కూర్చుని ఇసుకతో ఆవిడ ఒక లింగాన్ని తయారు చేశారట. అంటే తండ్రి గారు గంగా నది ఒడ్డు ఉన్న ఇసుక ఆవిడకి ఇచ్చారు కాబట్టి దాంతోనే చక్కగా ఒక సైకత లింగాన్ని తయారు చేసి ఆవిడ కూర్చుని పూజ చేసుకుంటున్నారు. అంటే ఆవిడ జ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఈ సమయంలో ఈశ్వర అనుగ్రహము అంటే అది అంత తేలికైన విషయం కాదు. అందుకని ఆయన ఒక పరీక్ష పెట్టాలనుకున్నారు. అయితే ఈ పరీక్ష ఎవరి కోసం? కేవలం అమ్మవారి కోసమా కాదు, మనందరికీ కూడా ఒక చక్కని పాఠాన్ని నేర్పించాలి అని అయ్యవారు ఒక చిన్న పరీక్ష పెట్టారట. అమ్మవారి యొక్క దీక్ష ఎటువంటిది, ఆవిడ పట్టుదల ఎటువంటిది, ఆవిడ ప్రేమ, భక్తి, పాతివ్రత్యం ఎటువంటివి, వీటి గురించి అందరం కూడా చెప్పుకునేటట్టుగా చెయ్యాలి అనుకున్నారు స్వామివారు. ఈలోపు ఆయన అంటే అక్కడ ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోయేటట్టు, ఎలాగో ఈశ్వరుని యొక్క తల మీద గంగ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆ గంగా ప్రవాహాన్ని ఆయన విడిచిపెట్టారట. అలా ఒక్కసారిగా ఎక్కడి నుంచి నీరు అన్నది వస్తుందో తెలియదు. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమిటి అంటే ఆ శివలింగం ఇసుకతో తయారు చేసిందండి. కాబట్టి దాని మీద నీరు అన్నది పడితే అది పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. అందుకే అమ్మవారు కంగారు పడ్డారట, ఏం చెయ్యాలి అని. ఆవిడ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ కూర్చుంటున్నారు. కానీ గంగా ప్రవాహం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆ గంగమ్మ తల్లి గనక దూకినట్లయితే ఆ ప్రవాహాన్ని ఈశ్వరుడే ఆపాలి. అలా నీరు అన్నది బాగా వచ్చేస్తుందట. అమ్మవారికి చాలా బెంగ కలిగిందండి. అప్పుడు సాధారణంగా మనకి వైష్ణవి అన్నా లేకపోతే పార్వతీ స్వరూపం దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన అన్నయ్య అవుతారు అని అంటుంటారు. అంటే పార్వతీదేవి యొక్క పుట్టిల్లు శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠము అని చెప్తూ ఉంటారు. అందుకే అన్నగారు గుర్తుకు వచ్చారట కాత్యాయని స్వరూపానికి. ఆయన వెంటనే అనుగ్రహిస్తారు, సహాయం చేస్తారు అనేటట్టుగా అన్నగారిని గుర్తుకు తెచ్చుకున్నారట. శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారట. శ్రీ మహావిష్ణువు వచ్చారు. కానీ వచ్చిన తర్వాత ఆయన అనుగ్రహాన్ని ఇచ్చారా అంటే లేదండి. ఆయన అన్నారట, ఎలాగో నువ్వు పరబ్రహ్మ స్వరూపిణివి, మరి కాసేపట్లో నీ తపస్సుతో, నీ ప్రేమతో, నీ భక్తితో ఈశ్వరుణ్ణి నువ్వు చక్కగా అంటే ఆయన వచ్చేటట్టుగా నువ్వే చేస్తావు, ఆయనలో ఐక్యమైపోతావు. కాబట్టి ఈ భార్యాభర్తల విషయంలో నేను దూరకూడదు, నేను దూరంగానే ఉండి చూస్తూ ఉంటాను. ఆ శక్తి నీకే వస్తుంది. నువ్వే ఎలాగైనా ఈ ఉపద్రవాన్ని నువ్వు వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా నువ్వే ఏదైనా చెయ్యనారట. అంటే కేవలం ఒక మాట సహాయం అందించారండి అన్నగారైన శ్రీ మహావిష్ణువు. ఆయన మాత్రం జోక్యం చేసుకోలేదట. ఎందుకు అంటే నువ్వు ప్రసన్నం చేసుకుంటే ఈశ్వరుడు చక్కగా వెంటనే వస్తాడు, ఆ నమ్మకం నాకుంది తల్లి. కాబట్టి నేను అక్కడే దూరంగా ఉంటూ అన్ని చూస్తూ ఉంటాను, ఆశీర్వదిస్తాను, కానీ ఈ కష్టం నుంచి నువ్వే బయటపడాలన్నారట. సరే అని అమ్మవారు చాలా భక్తి శ్రద్ధలతో ఆవిడ ఆది పరాశక్తి అంటే ఆవిడ ఒక కాత్యాయని రూపాన్ని ధరించిన పరబ్రహ్మ స్వరూపం, ఒక జ్యోతి స్వరూపం కాంతి రూపంలో వెలుగుతూ ఉంటుంది. ఆ స్వరూపాన్ని అమ్మవారు చక్కగా స్మరించుకుని ఆవిడలోంచి ఒక రూపం బయటకు వచ్చేటట్టు చేశారటండి. ఆ రూపం వచ్చి ఈ ప్రవాహం ఏదైతే ఉందో, ఈ గంగా జలం ఏదైతే ఉందో దానంతటినీ కూడా ఆ రూపం స్వీకరించేసింది. ఒక్క చుక్క నీరు లేకుండా అమ్మవారు అలా చేయగలిగారు. అదంతా కూడా ఆవిడ భక్తి శ్రద్ధ, అలాగే ఆవిడ తపస్సు యొక్క మహిమా శక్తి అని మనం చెప్పుకోవాలి. అక్కడికి అయిపోయిందండి. అమ్మయ్య, మరి ఉపద్రవం అన్నది మాయమైపోయింది, ఇప్పుడు నేను హాయిగా పూజ చేసుకుంటానని మళ్ళీ అమ్మవారు పూజ చేసుకుంటున్నారు. అయ్యవారు ఇక్కడితో ఆగలేదండి. ఆయన ఇంకా తన ప్రతాపాన్ని చూపించారట. ఈసారి గంగా ప్రవాహం ఎలా ఉంది అంటే ఎప్పుడు ఆపలేదు అనమాట. విపరీతంగా నీళ్లు వచ్చేస్తున్నాయట. అంటే ఆ నీటిలో అన్ని జీవరాశులు కూడా మునిగిపోయేటట్టుగా ఆ ప్రవాహం ఉందటండి. ఇది కూడా ఒక రకమైన పరీక్ష అని మనం చెప్పుకోవాలి. అలా ఈశ్వరుడు పూర్తిగా తన దగ్గర ఉన్న గంగని విడిచిపెట్టినప్పుడు అమ్మవారి వల్ల కాలేదట.
అమ్మవారికి కొంచెం బెంగ కలిగిందట. ఆ బెంగ ఏమిటి అంటే, నేను కూడా ఈ నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతానా, తపస్సు చేయలేనా అన్నది కాదు. ఆవిడ చేతిలో ఉన్న ఆ శివలింగం, ఆ సైకత లింగం ఎక్కడ ధ్వంసమైపోతుందో అని ఆవిడ కంగారు పడ్డారు. ఆవిడ చాలా జాగ్రత్తగా ఈశ్వర నామాన్ని స్మరించుకుంటూ, స్వామి ఏమిటి ఈ పరీక్ష, నన్ను అనుగ్రహించినా లేకపోయినా పర్వాలేదు, కానీ నేను తయారు చేసుకుని తపస్సు చేసుకుంటున్న ఈ శివలింగం ఏదైతే ఉందో దీన్ని మాత్రం ధ్వంసం చేయకని ఆవిడ ప్రార్థన చేశారట. ఇంకా చెప్పాలి అంటే, ఆవిడ చాలా దగ్గరగా తీసుకుని 2 చేతులతోనూ ఆ శివలింగాన్ని పట్టుకుని ఆవిడ కౌగలించుకున్నట్టుగా దగ్గరికి తీసుకున్నారట. నేటికి ఈ ఏకాంబరేశ్వర శివలింగం ఏదైతే ఉందో దానికి ముద్రలు మనకి కనిపిస్తాయి. అమ్మవారి యొక్క చేతి కంకణాల ముద్రలు, అలాగే అమ్మవారి యొక్క కుచముల ముద్రలు దాని మీద మనకి కనిపిస్తాయి. అంత జాగ్రత్తగా, అంత భయంతో అమ్మవారు ఆ శివలింగాన్ని దగ్గరగా తీసుకుని ఆవిడ కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉండిపోయారట. నాకేమైపోయినా పర్వాలేదు, కానీ ఈ శివలింగానికి మాత్రం ఏం కాకూడదు. అంతటి ప్రార్థన, అంతటి భక్తి శ్రద్ధ చూసిన తర్వాత ఈశ్వరుడు రానే వచ్చారండి. వచ్చిన తర్వాత అనుగ్రహాన్ని ఇచ్చారు. మరి ఈ అనుగ్రహం ఎటువంటిది? సాధారణంగా ఒక భక్తుడు తపస్సు చేస్తే పరమేశ్వరుడు రావడం, నీకేం వరం కావాలో కోరుకో అనడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపిణి కాత్యాయని రూపంలో ఉన్నప్పుడు ఆయన వెంటనే చేయవలసిన విషయం ఏమిటి, పని ఏమిటి అంటే, అమ్మవారిని మళ్ళీ తనలో ఐక్యం చేసుకోవడం. అలా స్వామివారు అమ్మవారిని అనుగ్రహించారు. మరి అక్కడ దూరంగా చూస్తున్న శ్రీ మహావిష్ణువు ఆయన అప్పుడు దగ్గరకు వచ్చారటండి. శ్రీ మహావిష్ణువే వీళ్ళిద్దరికి వివాహం జరిపించారు అని చెప్తూ ఉంటారు. అందుకే నేటికి ఈ ఏకాంబరేశ్వర ఆలయంలో, అంటే ఆలయం నుంచి కొంచెం బయటికి వచ్చిన తర్వాత అక్కడ మనకి ఆ గుడి వెనక వైపు ఒక మామిడి చెట్టు కనిపిస్తుందండి. ఆ మామిడి చెట్టు దగ్గరే మనకి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపము, అలాగే అమ్మవారి రూపము, అలాగే ఏకాంబరేశ్వరుని యొక్క విగ్రహము. అంటే ఈ విగ్రహాలకే ఎప్పుడు కూడా వివాహం జరిగినప్పుడు ఈ విగ్రహాన్ని ఉత్సవమూర్తులుగా భావించి ఆ విగ్రహాలకే వివాహం చేస్తూ ఉంటారన్నమాట. శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా ఆ ప్రదేశానికి రావడము, అక్కడ కళ్యాణం జరిపించటము అన్నది ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో విశేషం. అయితే ఇంతేనా? కాదండి. ఈ ఆలయానికి సంబంధించి ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. అలా శ్రీమన్నారాయణుడు వాళ్ళిద్దరికీ వివాహం చేసి వెళ్ళిపోయారు. అయితే నేటికి ఒక ఆచారం ఉంది. ఏకాంబరేశ్వర ఆలయంలో ఎప్పుడైతే ఈ వివాహం అన్నది జరుగుతూ ఉంటుందో, సాధారణంగా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు అమ్మవారికి ఏకాంబరేశ్వర స్వామికి వివాహం జరుగుతుందటండి. అయితే ఆ సమయంలో ఎక్కడెక్కడి నుంచో చాలా మంది జంటలు, అంటే వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చేస్తారట. మనకి చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కేవలం ఆలయ ప్రాంగణంలో అనే కాకుండా ఆలయం దగ్గర, అంటే కొంచెం దూరంలో ఆ రోడ్ల పైన కూడా చక్కగా ఆసనాలు వేసుకుని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటారట. ఇక్కడ స్వామివారికి లోపల కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ మంత్రాలు బయటికి చక్కగా వినిపించేటట్టుగా ఏర్పాట్లు చేస్తారట. అలాంటి వివాహం చేసుకోవడానికి ఎటువంటి ముహూర్తాలు అవసరం లేదండి. అంటే సాధారణంగా పెళ్లి కొడుకు యొక్క నక్షత్రము, పెళ్లి కూతురు యొక్క నక్షత్రం అవి చూసి ముహూర్త నిర్ణయం అన్నది చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ ఆలయంలో అసలు ఇటువంటి పద్ధతే లేదు. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు స్వామివారికి కళ్యాణం జరుగుతున్నప్పుడు అక్కడ స్వామివారు చక్కగా కళ్యాణం ఏ రకంగా చేసుకుంటూ ఉంటారో ఆ మంత్రాలు విని బయట కూడా అందరూ కళ్యాణం చేసుకుంటారట, ధరించిపోతూ ఉంటారన్నమాట. మరి ఈ ఆలయానికి ఇది ఒక అద్భుతమైన ప్రత్యేకత. అంటే ఆ రోజు కనుక వెళ్ళినట్లయితే మనకి ఎక్కడ పడితే అక్కడ వివాహం చేసుకుని స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన జంటలు, నవ వధువులు మనం అక్కడ వాళ్ళని చూడవచ్చు అన్నమాట. ఇక ఈ ఆలయానికి సంబంధించి ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కంచి అనేటప్పటికీ అక్కడ చాలా ప్రాముఖ్యత ఉందండి. కామాక్షి అమ్మవారు కేవలం తన కనుచూపులతోనే అనుగ్రహాన్ని ఇస్తారు. కామాక్షి అనేటప్పటికీ చక్కగా ఆవిడ అనుగ్రహాన్ని చూస్తూ మనకి ఇస్తారట. మోక్షాపురములు అంటే అక్కడికి వెళ్ళి దర్శించుకున్నంత మాత్రాన మనకి మోక్షం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అటువంటి మోక్షాపురాల్లో ఈ కంచి ఒకటి. అలాగే పంచభూత లింగాలలో ఏకాంబరేశ్వరి యొక్క ఆలయం ఒకటి. ఇక్కడ ఈ ఆలయంలో, అంటే ఏకాంబరేశ్వర ఆలయంలో మనకి ఒక మంటపం కనిపిస్తుందటండి. ఆ మంటపానికి కొంచెం దూరంగా ఒక గోడ ఉంటుందట. ఆ గోడ మీద మనకి కొన్ని శ్లోకాలు కనిపిస్తాయి, కొన్ని పద్యాలు కనిపిస్తాయి. వాటికి కూడా ఒక ప్రత్యేకత ఉంది, వాటికి కూడా ఒక కథ ముడిపడి ఉంది. అభిరామ భట్టు అనే ఒక మహాభక్తుడు ఉండేవారట.
ఆయన ఎప్పుడూ కూడా అమ్మవారిని చక్కగా అంటే అలా కళ్ళ ముందు ఆవిడ స్వరూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉండేవారట. ఆయన ప్రత్యేకించి కూర్చుని ఆచమనం చేసుకోవడం, పువ్వులు తీసివేయడం ఇటువంటివన్నీ చేస్తూ ఉండేవారు కాదండి. ఆయన కేవలం అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో నింపుకుని ధ్యానం చేస్తూ ఉండేవారట. ఒకరోజు ఆయన ఆలయంలో కూర్చుని ధ్యానం చేస్తున్నారు. అటుగా వెళ్తున్న శరభోజీ మహారాజు గారు ఆయన ఈ ఆలయ దర్శనం చేసుకోవాలని ఒకసారి లోపలికి వచ్చారట. మరి రాజుగారు వస్తున్నారు అంటే అందరూ కూడా లేచి నించుంటారు, అదొక గౌరవం, మర్యాద మనకి తెలుసు. కానీ అభిరామ భట్టు గారు ఆయన మాత్రం లేవలేదట. ఎందుకంటే ఆయన ధ్యానంలో ఉన్నారు, ఆయన అమ్మవారి స్వరూపాన్ని చక్కగా ఆనందిస్తున్నారు. ఆ సమయంలో రాజుగారు చూసి ఆయన కోపం వచ్చిందటండి. రాజులు అలాగే ఉండేవారు కదా, ఎవరైనా మర్యాద ఇవ్వకపోతే. అని అలా ఆయన దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ ఈ వ్యక్తి అలాగే కూర్చోవడం ఆయనకు నచ్చలేదట. ఆయన ఎవరైనా అని అడిగారట. అంటే ఎన్ని మాటలు బయట ఎవరు మాట్లాడుకుంటున్నా ఆయన మాత్రం ధ్యానంలోనే ఉన్నారు, బయటికి రావడం లేదు. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయపడ్డారట, రాజుగారు ఎటువంటి శిక్ష విధిస్తారు అని చెప్పి. ఆయన ఎప్పుడు ఏదో మత్తులో ఉంటారండి, ఆయన ఏదో సేవించి ఉంటారు, అందుకే అలా ఉన్నారు అని చెప్పేశారట. కానీ ఆయన ముఖంలో ఏదో తెలియని తేజస్సు, ఏదో తెలియని కళ రాజుగారు పట్టేశారు. కాదు కాదు, అటువంటి వాడు అయి ఉండరు, మహాజ్ఞానిగానే ఉన్నాడని చెప్పి రాజుగారు స్వయంగా అభిరామ భట్టు దగ్గరికి వెళ్ళి అంటే చెయ్యి వేసి కుదిపి మరి ఆయన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఆయన ధ్యానంలో ఉన్నారు. ఆయన ఒక్కసారిగా కళ్ళు తెరిచారట. కళ్ళు తెరిచి చూశారట. చూసిన వెంటనే రాజుగారు అడుగుతారండి, ఈ రోజు తిథి ఏమిటి అని. అభిరామ భట్టు గారు ఆయన మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆ రూపాన్ని అంటే పూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడు, పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా ఉంటాడు, ఆ కళ, ఆ అందము మనకి తెలుసు. అటువంటి చంద్రుడు 1000 ఒక్కసారి ఉంటే, ఒక్కసారిగా కనిపిస్తే ఆ ప్రకాశం ఎలా ఉంటుంది అలా ఊహించుకుంటున్నారట అమ్మవారి స్వరూపాన్ని, అమ్మవారి ముఖాన్ని. ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి పౌర్ణమి అన్నారట, ఎందుకంటే ఆయన ఆ ధ్యాసలో ఉన్నారు. అన్న వెంటనే రాజుగారు అన్నారట, సరే ఈ రోజు రాత్రి నేను ఇక్కడికే వస్తాను, మరి ఆకాశంలో చందమామని చూపించకపోతే ఎటువంటి శిక్ష వేస్తానో నేను చెప్పలేనన్నారు. ఆయన వెళ్ళిపోయారండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ బెంగపెట్టుకున్నారట. ఎందుకు అంటే ఆ రోజు అమావాస్య. అమావాస్య అంటే ఆ మాత్రం కూడా చంద్రుడు కనిపించడు. అటువంటిది అభిరామ భట్టు పౌర్ణమి అని అన్నారు. అక్కడ వాళ్ళందరూ అన్నారు, నీకు తెలియకపోతే ఒక్కసారి మా వంక చూడవచ్చు కదా, మేము ఏదైనా చెప్పేవాళ్ళం కదా, అనవసరంగా చెప్పావు, ఇరుక్కున్నావు, చంద్రుడిని ఎక్కడ తీసుకుని రావాలి, రాజుగారికి అసలే కోపం ఎక్కువ, ఆయన ఇప్పటికీ కోపంలో ఉన్నారు, నువ్వు పలకరించలేదని వాళ్ళు బెంగగా మాట్లాడుతున్నారట. కానీ అభిరామ భట్టు మాత్రం ధైర్యంగా ఉన్నారు. అమ్మవారిని నేను అలాగే చూశాను, నాకు అలా వచ్చేసింది, ఇక ఏది జరిగితే అదే జరుగుతుంది అని చెప్పి ఆయన ధ్యానంలో ఉన్నారు. ఆయనకి ఎటువంటి బెంగ లేదండి. మరి రాత్రి అయింది. రాజుగారు మళ్ళీ ఆ ప్రదేశానికి వచ్చారు. వచ్చి ఇప్పుడు అడుగుతున్నారట, ఎక్కడ చంద్రుడిని చూపించన్నారట. ఆ సమయంలో అభిరామ భట్టు మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానిస్తూ అదే రూపాన్ని అంటే ఆ చంద్రుడి ప్రకాశం ఎలా ఉంటుంది, అమ్మవారి యొక్క ఆ ముఖం అందంగా ప్రకాశవంతంగా అలాగే ఉంటుందనేటట్టుగా ఆయన ధ్యానంలోకి వెళ్తూ అంత్యాది అని కొన్ని పద్యాలు రచించారండి. అంత్యాది అంటే ఆ శ్లోకాలలో చివరికి ఏ పదం వస్తుందో ఆ పదంతోనే మళ్ళీ ఇంకో శ్లోకం అది ప్రారంభం అవడం అనమాట. మళ్ళీ ఆ శ్లోకానికి చివరి పదం ఏదైతే ఉంటుందో దాంతో ఇంకొక శ్లోకం అన్నది ప్రారంభం. ఇది అభిరామి అంత్యాది అని అంటూ ఉంటారు. అది అనర్గణంగా అంటే ఆ రూపాన్ని స్మరించుకుంటూ ఆయన వర్ణించడం మొదలుపెట్టారట. అలా జరిగినప్పుడు అమ్మవారు ఒక చక్కని చమత్కారాన్ని చూపించారండి. అంటూ ఉంటారు కదా, అమ్మవారి యొక్క తాటంకములు అంటే ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అని అంటూ ఉంటారు. అలా అమ్మవారు ఆ భక్తిని చూసి అంటే ఎలాగైనా ఇప్పుడు నా భక్తుడిని నేను కాపాడుకోవాలని చెప్పి ఆవిడ ఆ చెవి నుంచి ఉన్న ఆభరణం అంటే ఏదైతే చంద్రుడు, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు, అలా తీసి ఆకాశంలోకి విసిరారట. విసిరిన వెంటనే అమావాస్య రోజు అసలు చంద్రుడు అన్న మాట లేదు, కానీ పూర్ణ చంద్రుడు, ఒక పౌర్ణమి రోజు ఎంత అందంగా చంద్రుడు ఉంటాడో ఇంతే చక్కగా ఆ చంద్రుడు కనిపించాడట. అదిగో చూడండి అన్న వెంటనే రాజుగారు చూసిన వెంటనే చంద్రుడు కనిపించాడు. రాజుగారికి చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఆయనకి తెలుసు ఆ రోజు అమావాస్య. కాళ్ళ మీద పడిపోయారు. ఇటువంటి అద్భుతాలు కూడా మనకి ఈ ఆలయంలో జరిగినట్టు తెలుస్తూ ఉంటాయి. అందుకే ఈ ఆలయంలో ఒక గోడ పైన మనకి అభిరామి యొక్క అంత్యాది ఈ శ్లోకాలు కూడా మనం చక్కగా నేటికి దర్శించుకోవచ్చు. ఇక కంచి అనేటప్పటికీ మనకు ఒక విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది, అదే బల్లి. సాధారణంగా మన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఒక బల్లిని చూసిన వెంటనే ఆ బల్లి మనని చెయ్యదు, అంటే కరవదు, మన దగ్గరికి రాకపోవచ్చు, కానీ దాన్ని చూసిన వెంటనే ఏదో తెలియని అంటే చిరాకు అన్నది మనకి కలుగుతూ ఉంటుంది.
ఆ బల్లి ఎక్కడ పడిపోతుందో అని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో కనిపించినప్పుడు మనం చాలా కంగారు పడుతూ ఉంటాం. అయితే ఈ బల్లి ఒక్కొక్కసారి మన మీద పడితే అటువంటప్పుడు కొన్ని ప్రదేశాలలో అంటే శరీరం మీద కొన్ని భాగాలను ఎక్కడైనా పడినప్పుడు కొన్ని దోషాలు ఉంటాయి అని మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. మరి అటువంటి దోషం నుంచి పోగొట్టుకునే ఎలాగా అంటే ప్రత్యేకమైన పూజలు ఏవైనా ఉన్నాయా అంటే చెప్తూ ఉంటారు. కానీ ఈ కలియుగంలో మనకేమిటి అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఒక సమాధానం అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కష్టానికి కంచిలో మనకి వెండి బల్లి అలాగే బంగారు బల్లి ఈ రెండు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా కంచికి వెళ్ళి ఆ బల్లుల్ని దర్శించుకోకుండా వెనక్కి మాత్రం రారండి. కంచికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ రెండు బల్లుల్ని కూడా దర్శించుకుని వాటిని తాకి వస్తూ ఉంటారు. అయితే అలా తాకినప్పుడు ఇదివరకు అంటే అంతకు ముందు ఎప్పుడైనా వాళ్ళపైన బల్లి పడి ఎటువంటి దోషాలైనా వాళ్ళకి ఉన్నా ఆ తరువాత ఇక అంటే ముందు ఎప్పుడైనా బలి పడితే ఏదైనా దోషం వస్తుందేమో అనే ఆలోచన ఉన్నప్పుడు ఈ బలిని ముట్టుకుంటే ఎటువంటి దోషాలు ఉండవు అని చెప్తారు. అలాగే ఎవరైతే కంచికి వెళ్ళి ఈ వెండి బల్లి బంగారు బల్లిని ముట్టుకుని వస్తారో అలాంటి వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తే ఒకవేళ బల్లి పడినట్లయితే మనకి తెలియదు కదండి ఎటువంటి దోషం వస్తుందో. మరి ఇంట్లో లేకపోతే ఎక్కడైనా తెలిసిన వాళ్ళు కంచికి వెళ్ళి వచ్చారు అంటే వాళ్ళ పాదాలకి నమస్కారం చేసినప్పుడు కూడా మనకున్న దోషాలు పోతూ ఉంటాయి అని నేటికి అందరూ నమ్ముతూ ఉంటారు. మరి ఈ విచిత్రమైన కథ ఏంటండి, బల్లిని ముట్టుకుంటే ఎందుకు మనకి దోషాలు పోతాయి, అది కూడా అక్కడ కంచిలో ఉన్న ఆ బంగారు బల్లి వెండి బల్లి. ఒక్కసారి మనం ఈ కథ కూడా చెప్పుకుందాం. గౌతమ మహర్షి మనకి తెలుసు గౌతమి నదిని తీసుకుని వచ్చారు. అటువంటి గౌతమ మహర్షికి ఇద్దరు శిష్యులు ఉండేవారుగా. వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో నిరంతరం ఇక్కడ మహర్షి గారు చేస్తున్న యజ్ఞాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, పూజలు కానివ్వండి ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉండేవారుట. ఒక రోజు వీళ్ళిద్దరూ నది దగ్గరికి వెళ్ళి కుండలలో నీళ్లు తీసుకొస్తున్నారనమాట. అలా తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళకి తెలియకుండానే ఆ కుండల్లో బల్లి పడిపోయిందటండి. రెండు కుండల్లో రెండు బల్లీలు పడిపోయాయి. వాళ్ళకి తెలియలేదు, చూసుకోలేదు, అవి పట్టుకుని వచ్చేసారట. మరి ఆ నీటిని అంటే పూర్తిగా కింద వరకు చూడకుండా గౌతమ మహర్షి కూడా ఆ నీటిని పూజా కార్యక్రమాలకి ఉపయోగించడం జరిగింది. మరి అలా ఏమైనా పురుగులు అవి పడితే అది శుద్ధమైన జలం కాదు అని మనం నమ్ముకుంటాం కదా, అది దోషము, అది పాపము. ఆయన చూసిన వెంటనే ఆయనకు చాలా కోపం వచ్చిందట. అంటే ఇంత పరధ్యానంగా మీరు తీసుకొస్తే ఎలా, పైగా ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతోంది, మరి ఇలా జరిగినప్పుడు ఇటువంటి నీరు అన్నది తేవడం మహాపాపము, దోషము అని వెంటనే వాళ్ళని శపిస్తారంట. ఇలా బల్లి పడిపోయినా మీకు తెలియలేదు కాబట్టి మీరు బల్లిలుగా పుట్టండి అని శపిస్తారు. దానికి ఆ శిష్యులు విపరీతమైన బాధతో, స్వామి అలా అనకండి, ఏదో తెలియక జరిగిపోయింది పొరపాటు, ఏదో ఒకటి మీరు ఉపసంహారం చేసుకోండి, లేకపోతే మాకు ఏదైనా చెప్పండి, మేము మళ్ళీ ఏ రకంగా మా రూపాన్ని మేము పొందగలము, ఈ శాపం నుంచి విముక్తి ఏ రకంగా వస్తుంది. గౌతమ మహర్షి ఆలోచించారు, సరే మీరు బల్లిలుగా పుట్టినా మీరు కాంచీపురానికి వెళ్ళిపోయినట్లయితే అక్కడ మీరు ఆరాధన చేసినట్లయితే స్వామి వారిని, అప్పుడు ఖచ్చితంగా మీకు ఈ దోషం ఏదైతే చుట్టుకుందో ఇది పోతుంది. కొంతకాలం మీరు అక్కడ తపస్సు చేసుకొని అక్కడే ఉండండి అని అన్నారు. సరే వాళ్ళిద్దరూ బల్లిలుగా మారిపోయారు. వాళ్ళు కాంచీపుర క్షేత్రానికి వచ్చారు. అక్కడ మనకి వరదరాజస్వామి యొక్క విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది కాంచీపురంలో. అక్కడ ఆ ప్రదేశంలో ఈ రెండు బల్లులు ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో వాళ్ళు చక్కగా ఆరాధన అన్నది చేశారట. కొంతకాలానికి వాళ్ళకి విముక్తి